నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో అరణ్య రోదనగానే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి 5 ఏళ్లలో 21,000 కోట్ల మేర బకాయిలు పెండింగ్ సిపిఎస్ డబ్బును వాడేసుకున్న జగన్ సర్కార్ ఉద్యోగ సంఘాలతో నేడు మరోసారి ప్రభుత్వ చర్చలు పీఆర్సీ పెండింగ్ బకాయిలపై మాట్లాడే అవకాశం చలో విజయవాడను అడ్డుకునే యత్నాలు సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం కోసం 2 హెలికాప్టర్లు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న ప్రభుత్వం ప్రచారానికి వాడేందుకేనని విపక్షాల విమర్శలు రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కార్ కసరత్తు బ్యాంకులు ఆర్బీఐ కేంద్రంతో సంప్రదింపులు అప్పులను ప్రభుత్వ ఖాతాలకు బదిలీ చేసుకునేలా చర్చలు జనసంద్రంగా మారిన మేడారం గద్దెపై కొలువుదీరిన సమ్మక్క దర్శనానికి పోటెత్తిన భక్తులు నేడు గవర్నర్ సీఎం పలువురు కేంద్ర మంత్రుల సందర్శన నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతు సంఘాలు యువ రైతు మృతికి హర్యానా సీఎంపై కేసు పెట్టాలని డిమాండ్ ఈ నెల 26న హైవేలపై ట్రాక్టర్ల ర్యాలీలకు పిలుపు నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు సమం చేసేందుకు బ్రిటిష్ జట్టు ముమ్మర కసరత్తు ఉద్యోగులు డిఏలు ఫిట్మెంట్లు ఇతర ప్రయోజనాల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తుంటారు విజ్ఞాపనలతో మొదలుపెట్టి ఉద్యమాల వరకు వెళ్తుంటారు కానీ జగన్ దగ్గర ఆ పప్పులేమీ ఉడకవు 1,000 కోట్లు బకాయిలు పెట్టినా నోరు తెరవకూడదు చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాల కోసం రోడ్డెక్కకూడదు బకాయిల సంగతి దేవుడెరుగు 1వ తేదీన వేతనాలు ఇవ్వండి మహాప్రభో అని దేబరించాల్సిన పరిస్థితి అంత చేసినా అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలంటూ ఉచిత సలహా ఇస్తారే తప్ప వేళకు వేతనాలు ఇవ్వరు ఇదేం కర్మ అని అడుగుదామంటే ఏ కేసుల్లో ఇరికిస్తారో అని భయం ఇలా ఏపీలో వేతన జీవుల వేదన అరణ్య రోదనగా మిగిలింది గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటి అంటే 10వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా ఒక్కొక్కరికి 80,000 రూపాయలు గవర్నమెంట్ బాకీ ఉంది 4 సంవత్సరాలుగా రూపాయి కూడా ఇవ్వాల 2 డిఏలు బాకీ ఉంది 1 రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వాల ప్రతిపక్షంలో ఉండగా ఉద్యోగులపై ఇంతలా సానుభూతి కురిపించారు జగన్ అధికారంలోకి వచ్చాక అణిగిమణిగి ఉండాలే కాని అడుగుతారా అనే హెచ్చరిక ధోరణిలోకి వెళ్లారు అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలని ప్రతి సందర్భంలో ప్రభుత్వ నిర్ణయాలను జగన్ మాటగా జనానికి చెప్పే మంత్రి బొత్స ఉచిత సలహా ఇచ్చారు ఎన్నో కోరికలు ఉంటాయి మనలో అన్ని కోరికలు తీరవ అంటే తీరవు సామదానం భేద దండోపాలన్న చూసా అది అవసరం ఈ మధ్య ఏమైపోయింది ఈ సామం దానం భేదం 3 వదిలేసి ఏకం దండోపాయం గెలిపోతున్నారు అంటే దాని కరెక్ట్ కాదు దానికి వెళ్ళకండి వైకాపా అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో ఒక్క డిఏ బకాయిని విడుదల చేయలేదు ఏపీజీఎల్ఐ రుణాలు జీపీఎఫ్ పీఎఫ్ అడ్వాన్సులు పీఆర్సీ ఈఎల్స్ తదితర బకాయిలన్నీ కలిపి జగన్ సర్కారు 21,000 కోట్ల రూపాయలపైని చెల్లించాల్సి ఉంది అందులో ఉద్యోగుల టీఏ డిఏ బకాయిలే 274 కోట్లు ఏపీజీఎల్ఐ బిల్లులు మరో 313 కోట్ల రూపాయలు జీపీఎఫ్ పీఎఫ్ బిల్లులు 946 కోట్ల మేర బకాయిలున్నాయి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు 118 కోట్ల రూపాయలు సరెండర్ లీవుల బకాయిలు 2,250 కోట్లు రావాల్సి ఉంది 2021-22 నాటికి సరెండర్ లీవుల బకాయిల కింద మరో 300 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది డిఏ అరియర్స్ 1/7/2018 నుంచి రావాలి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎన్ని వేల కోట్లు ఇవ్వాలో కూడా ఎవరు లెక్క చెప్పేవాళ్ళు లేరు మీ కొత్త డిఏ ఇచ్చేస్తున్నామని చెప్పన్నారు సంక్రాంతి పోయింది మరి ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళా సంక్రాంతి ఏమో ఇక సరెండర్ లీవులు లేవు ఎరన్ లీవులు లేవు మెడికల్ లీవులు లేవు చివరికి పాపం 24 గంటలు పనిచేసే పోలీస్ అన్నలకు ఇచ్చే సరెండర్ లీవ్ కూడా లేవు ఒక్కో ఉద్యోగికి జగన్ సర్కారు సరాసరిన 2.5 లక్షల రూపాయలకు పైగా బకాయి పడింది 2018 జులై 2019 జనవరి డిఏలకు సంబంధించిన 66 నెలల బకాయిలను కొందరు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది సాంకేతికంగా ఇచ్చేసినట్లు చూపి ఉద్యోగుల నుంచి ఆదాయ పన్ను మినహాయించేశారు కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిందంటూ 2020 జనవరి జులై 2021 జనవరికి రావాల్సిన 3 డిఏలను వైకాపా సర్కారు ఎగ్గొట్టింది 2019 జులై 2020 జనవరి జులై 2021 జనవరి జులై డిఏలను
2022 జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీలో కలిపేసి జీతాలు భారీగా పెరిగినట్లు చూపింది. కానీ వాటికి సంబంధించిన 54 నెలల బకాయిలను ఇవ్వలేదు. 2022లో ఇవ్వాల్సిన జనవరి, జులై డిఏల బకాయిలు 4,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2023లో రావాల్సిన 2 డిఏలు ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పటం లేదు. ఆయా సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భాల్లో ఎంతో కొంత ఇస్తామని ఊరడించటం, తర్వాత పట్టించుకోకపోవటం జగన్ సర్కారుకు పరిపాటుగా మారింది. ఒక అడుగు ముందుకేసి రాబోయేది మళ్లీ తామేనని, అప్పుడు ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపుతోంది. 2018 జులై, 2019 జనవరి డిఏ బకాయిలు, ఆర్జిత సెలవుల పెండింగ్ బకాయిలు 2 విడతల్లో గతేడాది సెప్టెంబర్లోపు చెల్లిస్తామని మంత్రుల కమిటీ హామీనిచ్చినా ఇంతవరకు అందలేదు. పదవీ విరమణ తర్వాత ఇస్తామన్న డిఏ, పీఆర్సీ బకాయిలు దాదాపు 7,500 కోట్ల వరకు పేరుకుపోయాయి. వీటిని 2027లోగా చెల్లిస్తామని నోటి మాటగా చెప్పిన ప్రభుత్వం జీవో ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. పదవీ విరమణ చేసిన వారికి, సిపిఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో ఇవ్వాల్సిన వాటి విషయంలోనూ మాయ చేస్తోంది. సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన డబ్బును గత ఏప్రిల్ నుంచి సంబంధిత ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయటం లేదు. 10వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితుల్లో మీకు జీతాలు వేస్తామని చెప్పారు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి కూడా అయిపోతుంది. నెలలైతే గడుస్తున్నాయి కానీ ఆఖరికి జోక్గా అయిపోయింది. మేము దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు ప్రభుత్వం వాడింది అన్నటువంటిది మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ చెప్పున్నారు. అది వాడటానికి ప్రభుత్వానికి అధికారం లేదు. ఏ ప్రభుత్వంలోనైనా ఉద్యోగులు కొత్త పీఆర్సీ కావాలంటారు. జగన్ హయాంలో మాత్రం మాకొద్దు మహాప్రభు అంటూ రోడ్డెక్కారు. 27% మధ్యంతర భృతి ప్రకటించి అందులో 4% తగ్గించేసి జగన్ ఇచ్చిన 23% రివర్స్ ఫిట్మెంట్ దెబ్బకు ఉద్యోగుల కళ్లు బైర్లు కమ్మాయి. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు తెదేపా ప్రభుత్వంలో 30% హెచ్ఆర్ఏ ఉంటే జగన్ వచ్చాక దాన్ని 24%కి తగ్గించేశారు. జిల్లా కేంద్రాల్లోనూ హెచ్ఆర్ఏను 20% నుంచి 16%కి కుదించేశారు. 11వ పీఆర్సీ పే స్కేళ్లు పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ వేసేశారు. ఏడాదిలోగా 12వ పీఆర్సీ కమిషన్ నివేదిక ఇస్తుందని నమ్మబలికారు. కానీ ఇంతవరకు కార్యకలాపాలే ప్రారంభించలేదు. నా సర్వీస్ లో ఇది 5వ పీఆర్సీ తీసుకుంటున్నాను. ఇంత దారుణమైన పీఆర్సీ అసలు ఏందని వెనకగట్టమనడం ఏందండి డబ్బులు? అసలు ఉద్యోగస్తులు, టీచర్ అనేవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. నేను వచ్చిన తర్వాత అన్నాడు ప్రశాంతత ఏడుంది, మాకు మానసిక ప్రశాంతతే లేనే లేదు. రేపు జీపీఎఫ్ అంటాడు, రేపు సిపిఎఫ్ అంటాడు. అసలు ఉన్నది మాత్రం ఊడగొట్టేస్తాడు, మిగతా అన్ని ఏదేదో చేసేస్తున్నాడు. సిపిఎస్ ఉద్యోగులనైతే కుర్చీ ఎక్కిన మొదటి వారం నుంచే మోసం చేయటం మొదలుపెట్టారు జగన్. పాత పింఛను పునరుద్ధరణ హామీని తుంగలో తొక్కేశారు. ఉద్యోగులు వద్దు వద్దంటున్నా గ్యారంటీ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చారు. సిపిఎస్ ఉద్యోగుల జీతం నుంచి 10% మినహాయించి దానికి ప్రభుత్వం మరో 10% కలిపి ఉద్యోగి ప్రాన్ ఖాతాలో వేస్తుందట. గత ఏప్రిల్ నుంచి ఆ నిధులను జమ చేయకపోగా ఉద్యోగుల వేతనాల నుంచి తీసుకున్న 10% వాడేసుకుంటోంది. ఉద్యోగులు ప్రభుత్వం వాటా కలిపి దాదాపు 2,800 కోట్ల రూపాయలను ప్రాన్ ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. సిపిఎస్ ఉద్యోగులకు డిఏ, పీఆర్సీ బకాయిలను 90% నగదు రూపంలో చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవటం లేదు. దీంతో వారు ఈ మొత్తంపై వడ్డీ, ఇతర ప్రయోజనాల్ని కోల్పోతున్నారు. ఆయన చెప్పాడు, ఆయన మా హామీని మేము నిలబెట్టుకోకపోతే కాలర పట్టుకుని అడగండి చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత క్లియర్ గా చెప్పడం వల్ల మేమంతా ఎంతో మోటివేట్ అయ్యి మా కుటుంబాల్ని, మా పక్క కుటుంబాల్ని ఎంతో మోటివేట్ చేసి మేము ఈ రోజు సిపిఎస్ ఎంప్లాయీస్ అందరూ కలిపి ఈ రోజు ఆయనకి ఓటు వేయించాం. ఈ రోజు ఆయన చెప్పిన మాట ఏంటి? మాకు తెలియక హామీ ఇచ్చారంటున్నాడు. అది ఎలా కుదురుతుంది? ఈ రోజు తెలియక మేము తెలియక ఓటేసాం, మా ఓటు వెనక్కి తీసేసుకోండి అంటే కుదురుతుందా ప్రజాస్వామ్యంలో? ఉద్యోగుల్ని ఇంతలా మోసం చేసిన ప్రభుత్వం కనీసం వాళ్లకు జరిగిన అన్యాయంపై గొంతెత్తకుండా మెడపై కత్తి పెడుతోంది. 2022 ఫిబ్రవరి 3న ఉద్యోగుల చెలో విజయవాడ తర్వాత భయపడిన వైకాపా సర్కారు ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చి విభజించు పాలించు సూత్రాన్ని ఆచరిస్తోంది. పీఆర్సీ, పెండింగ్ డిఏలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రావాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఆహ్వానించింది. ఈ ఉదయం 10:30 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 2 వద్ద మంత్రుల కమిటీ ఉద్యోగుల అంశాలపై చర్చలు జరపనున్నట్లు ఉద్యోగ సంఘాలకు పంపిన లేఖలో పేర్కొంది. పెండింగ్ డిఏలతో పాటు బకాయి పడిన సరెండర్ లీవులు, పెన్షన్ బకాయిలు, సిపిఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్తో కలిపి 21,000 కోట్ల
కోట్ల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. 12వ పీఆర్సీకి ఇంకా ప్రతిపాదనలు స్వీకరించకపోవడంతో మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ ఎన్జీఓ నేతృత్వంలోని ఏపీ జేఏసీ ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేసింది. ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేసింది. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం కూడా కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది. మరోవైపు చలో విజయవాడను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చలో విజయవాడకు అనుమతి లేదంటూ పోలీసులు, ఉద్యోగులు, పెన్షనర్లకు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ ప్రచార పర్యటనల కోసం ప్రభుత్వ ఖర్చుతో 2 హెలికాప్టర్లను ఏపీ సర్కార్ సిద్ధం చేస్తోంది. 2 ఇంజన్లు ఉండే బెల్ తయారీ హెలికాప్టర్లను లీజుకు తీసుకునేందుకు గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్ కంపెనీతో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ఒక్కో హెలికాప్టర్కు నెలకు ₹191,00,000 చొప్పున లీజు చెల్లిస్తారు. లీజుతో పాటు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, పైలట్లకు స్టార్ హోటళ్లలో బస, రవాణా, ఇంధన రవాణా, హెలికాప్టర్ క్రూ వైద్య ఖర్చులు, ఏటీసీ ఛార్జీలను కూడా ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చు చేయనున్నారు. హెలికాప్టర్లను విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో మోహరించనున్నారు. ప్రస్తుత హెలికాప్టర్ పాతదైందని, సీఎం ప్రయాణాలకు అనువుగా లేదని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్కొంది. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న సీఎంకు తీవ్రవాదులు, ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నందునే ఈ హెలికాప్టర్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతుండగా ఎన్నికల ప్రచారం కోసమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతు రుణమాఫీ హామీ అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను సర్కారు తన ఖాతాకు బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ దిశగా రిజర్వ్ బ్యాంక్ బ్యాంకర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల పంట రుణాల్ని మాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాల్ని మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ అమలు దిశగా ప్రభుత్వం కొన్ని రోజులుగా కసరత్తు చేస్తోంది. బ్యాంకర్లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి రైతు రుణాల మాఫీ అంశంపై చర్చించింది. 2 లక్షల రూపాయలలోపు రైతుల అప్పుల మొత్తం 35,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంత భారీ మొత్తం ఒకేసారి చెల్లించే అవకాశం లేదు. దీంతో ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సర్కార్కు వివిధ రూపాల్లో వచ్చే ఆదాయాన్ని కొంతమేర జమయ్యేలా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేసింది. రిజర్వ్ బ్యాంకుతోనూ సంప్రదింపులు జరిపింది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దాన్ని ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా చూసేలా చర్చలు జరుపుతున్నారు. రుణమాఫీ అంశానికి సంబంధించి ఆర్బీఐ, బ్యాంకర్లతో పాటు కేంద్ర ప్రభుత్వంతో కూడా తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే అమలు కార్యాచరణ ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న కసరత్తు వచ్చే నెల మొదటి వారంలో ఓ కొలిక్కి రావచ్చని భావిస్తున్నారు. ఢిల్లీ చలో సందర్భంగా పోలీసుల కాల్పుల్లో యువ రైతు మృతి చెందడానికి నిరసనగా ఇవాళ బ్లాక్ డేను పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఈ ఘటనకు సంబంధించి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హోంశాఖ మంత్రి అనిల్ విజ్పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. రైతు కుటుంబానికి కోటి పరిహారం చెల్లించాలని, ఆయన పేరు మీద ఉన్న 16 లక్షల రుణాన్ని మాఫీ చేయాలని రైతు సంఘం నేతలు కోరారు. ఈ నెల 26న అన్ని జాతీయ రహదారులపై ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని, మార్చి 14న ఢిల్లీ రామ్లీలా మైదానంలో అఖిల భారత కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. రైతు సంఘాలన్నీ కలిసి పోరాడేందుకు వీలుగా ముఖ్య నేతలతో 6 సభ్యుల కమిటీ ఏర్పాటైంది. అటు నోయిడా, గ్రేటర్ నోయిడా రైతులు శుక్రవారం తలపెట్టిన ఢిల్లీ మార్చును వాయిదా వేశారు. సీఎం యోగి రైతు సమస్యలపై 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 2 ఏళ్ల తర్వాత చిలకలగుట్ట దిగి వచ్చిన సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకుని భక్తులకు దర్శనమిస్తోంది. సమ్మక్కతో పాటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును దర్శించుకుని భక్తకోటి పులకిస్తోంది. గురువారం రాత్రి గిరిజన ఆరాధ్య దేవత సమ్మక్కను గద్దెపైకి ప్రతిష్ఠించే క్రతువు ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. డోలు వాయిద్యాల మధ్య కుంకుమ భరిణ రూపంలోని సమ్మక్కను వడ్డె పూజారులు చిలకలగుట్ట నుంచి మేడారం తీసుకొచ్చే సమయంలో దారి పొడవునా భక్తులు తల్లికి నీరాజనాలు పలికారు. ఎదుర్కోళ్లు, హారతులు, నీళ్లారబోతలు, ముగ్గులతో అమ్మకు స్వాగతం చెప్పారు. పోలీసులు, ఆదివాసీల 2 అంచెల రక్షణ వలయంలో సమ్మక్క గద్దెకు చేరుకుంది. తర్వాత మేడారం ప్రాంగణంలోని విద్యుత్ దీపాలను ఆర్పి వెన్నెల వెలుగుల మధ్య అమ్మను గద్దెపై ప్రతిష్ఠించారు. ఇవాళ వనదేవతలంతా భక్తులకు దర్శనమిస్తారు. ఇవాళ గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, పలువురు ప్రజాప్రతినిధులు వనదేవతల్ని దర్శించుకుంటారు. జాతరను పురస్కరించుకొని మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో 4 ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, 1 డిప్యూటీ డైరెక్టర్, 1 జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ను అరెస్ట్ చేశారు. ఈ 4 ప్రభుత్వ ఉద్యోగులు గొర్రెల పంపిణీలో ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యారని, నకిలీ బినామీ ఖాతాలు సృష్టించి దాదాపు 2.10 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని అధికారులు విచారణలో గుర్తించారు. అందరినీ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. తెలంగాణ వ్యాప్తంగా 2500 కోట్లతో 100 రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు వేర్వేరుగా కాకుండా ఒకే చోట నిర్మించనున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టును తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో చేపట్టనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. చింతకాని మండల కేంద్రంలో ఇండోర్ స్టేడియం సమీపంలోని 10 ఎకరాల్లో ఎస్సీ, బీసీ, మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన సముదాయాల కోసం స్థలాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ పాఠశాలల నిర్మాణంపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి ఇంటర్నేషనల్ స్కూల్స్ కు ధీటుగా నిర్మించాలని తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకే చోట నిర్మిస్తే స్థలాల సమస్య తగ్గడం సహా మినీ ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేయొచ్చన్నారు. బెంగళూరుకు చెందిన ఆర్కిటెక్ట్ ప్రతినిధులు దేశంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇంటర్నేషనల్ మోడల్ పాఠశాలలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మరోవైపు ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు కోచింగ్ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. పేద, మధ్యతరగతి నిరుద్యోగులకు ఆర్థిక భారం లేకుండా ఈ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిండి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు 2 ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎస్ఎల్బీసీ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. 44 కిలోమీటర్ల సొరంగ మార్గంలో 9 కిలోమీటర్ల పనులు చేయాల్సి ఉందన్నారు. సొరంగం 2 వైపుల నుంచి పనులు చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేసేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను మంత్రి ఆదేశించారు. డిండి ప్రాజెక్టులో 95% పనులు పూర్తయ్యాయని, 90 కోట్ల రూపాయలతో భూసేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యాపారవేత్తలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి అమెరికాకు చెందిన టాప్ గోల్ కాల్ అవే బ్రాండ్స్ కార్పు ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి తెలంగాణలో పెట్టుబడులు పెడితే కలిగే లాభాలను వివరించారు. కంపెనీలకు సింగిల్ విండో పర్మిషన్లు ఇస్తున్నామని, ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు కలిగిన హైదరాబాద్ అన్ని పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమని వివరించారు. హైదరాబాద్ ప్రగతిపై ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు ఒకవైపు మూసిని అభివృద్ధి చేస్తున్నామని, మరోవైపు రాష్ట్రానికి ఆర్ఆర్ఆర్ మంజూరు అయిందని గుర్తు చేశారు. ఇది తెలంగాణకు గేమ్ చేంజర్ గా నిలుస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ ను నలుదిశల అభివృద్ధి చేస్తామని కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. ప్రభుత్వ పెద్దలతో జరిగిన సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేసిన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అభి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నంలో ఉన్నామని, మే నెలలో కంపెనీ సీఈఓతో కలిసి పర్యటించి పెట్టుబడుల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక, భూతల దాడులతో గాజాపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దళాల దాడుల్లో గత 24 గంటల్లో దక్షిణ, మధ్య గాజా ప్రాంతాల్లోని నగరాల్లో 71 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వందలాది మంది గాయపడ్డారని, చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. అటు క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు మార్మోగుతున్నాయి. వైద్య సిబ్బంది, ఔషధాలు లేక దెయిర్ అల్ బలాహ్ ఆసుపత్రి నరకాన్ని తలపిస్తోంది. ఉత్తర గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించిన వేళ నెతన్యాహు సేనలు ఇప్పుడు దక్షిణ, మధ్య ప్రాంతాలను లక్ష్యం చేసుకుంటున్నాయి. 15 లక్షల మంది ఉన్న రఫా నగరాన్ని ఇజ్రాయెల్ బలగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హమాస్ తమ దగ్గరున్న బందీలను విడుదల చేయకపోతే మరింత బేభత్సం తప్పదని ఇజ్రాయెల్ వార్ కేబినెట్ సభ్యుడు హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు మరోసారి రాతియుగం నాటి శిక్షలను అమలు చేస్తున్నారు. ఘజనీ నగరంలోని ఫుట్బాల్ క్రీడా మైదానంలో ఓ హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరికి బహిరంగ మరణ శిక్ష అమలు చేశారు. వేలాది మంది చూస్తుండగా ఇద్దరిని పిట్టల్లా కాల్చి చంపేశారు. 2 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో వీరికి అక్కడి సుప్రీంకోర్టు షరియా చట్ట ప్రకారం శిక్ష విధించింది. ఈ శిక్ష అమలును చూసేందుకు వేలాది మంది తరలి వెళ్లారు. క్షమాభిక్ష ప్రసాదించాలని దోషుల కుటుంబీకులు వేడుకున్నా తాలిబాన్లు కనికరించలేదు. ఒకరి శరీరంలో 8, మరొకరి దేహంలో 7 తూటాలను దింపారు. ఇటీవల దొంగతనం చేసిన కేసులో 4 చేతులను కాందహార్ ఫుట్బాల్ స్టేడియంలో ప్రజలందరూ చూస్తుండగా తాలిబాన్లు దారుణంగా నరికేశారు. సరైన న్యాయ విచారణ లేకుండా శిక్షలు విధిస్తున్నారని, ఆఫ్ఘన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమి మిత్రపక్షాలతో సీట్ల పంపకాన్ని కాంగ్రెస్ కొలిక్కి తెస్తోంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో సీట్ల పంపకంపై ఒప్పందం కుదుర్చుకున్న హస్తం పార్టీ ఢిల్లీ, హర్యానా, గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీతో అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల పంపకంపై చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలో ఇరు పార్టీలు పొత్తును అధికారికంగా ప్రకటిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 7 స్థానాల్లో ఆప్ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ లోక్సభ స్థానాల్లో ఆప్, చాందనీ చౌక్, తూర్పు ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీలో కాంగ్రెస్ పోటీ చేస్తాయని సమాచారం. హర్యానాలో గురుగ్రామ్ లేదా ఫరీదాబాద్లలో ఏదైనా ఒకటి, గుజరాత్లో భరూచ్తో పాటు భావ్నగర్ ఆప్కు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే భరూచ్ లోక్సభ స్థానాన్ని ఆప్కు ఇస్తుందన్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఒక కళాకారుడు బాకా ఊదుతున్న గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ గుర్తు పట్ల శరద్ పవార్ వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఛత్రపతి శివాజీ హయాంలో ఘీంకరించిన తుర్హా ఢిల్లీలో చక్రవర్తిని చవిటివాడిని చేసిందని, ఇప్పుడు అదే తుర్హా ఢిల్లీలోని కేంద్రాన్ని అతలాకుతలం చేస్తుందని ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పార్టీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. గతంలో ఎన్సీపీలో చీలిక తెచ్చిన శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ సింధే సర్కార్తో చేతులు కలిపారు. అజిత్ వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో అసలైన ఎన్సీపీ ఆయనదేనని ఫిబ్రవరి 7న ఈసీ స్పష్టం చేసింది. తాజాగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి గుర్తు కేటాయించింది. అటు అజిత్ వర్గం ఎన్సీపీకి గడియారం గుర్తును ఇప్పటికే ఈసీ కేటాయించింది. దివంగత నేత సాయన్న కుమార్తె సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారాస ఎమ్మెల్యే లాస్యనందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే డ్రైవర్కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నుంచి ఎమ్మెల్యేగా లాస్యనందిత ఎన్నికయ్యారు.